Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియల్టీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్టీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. మరో 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల విస్పష్టమైన తీర్పుతో ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వాలు కొలువుదీరే అంచనాలున్నాయి ముందు నుంచే. సో రియాలిటీ రంగం ఇంకా పరుగులు తీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, మంచి మంచి ఆఫర్స్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్టీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. సిఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ 2024-2025 సంవత్సరానికి గాను సాయి డి ప్రసాద్ గారిని చైర్మన్ గా మరియు ఆర్ శివప్రసాద్ రెడ్డి గారిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిఐఐ తెలంగాణ ఆఫీస్ బ్యారర్లతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. రాబోయే సంవత్సరం 2024-2025 లో సిఐఐ తెలంగాణ వార్షిక పని ప్రణాళిక గురించి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మీడియాకు తెలియజేశారు. Our first focus is మనం తెలంగాణని 2047 లో ఎలాగ ఉండాలి, మన స్టేట్ గ్రోత్ ఎలాగ ఉండాలి, పీపుల్స్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఎలాగ ఉండాలి అని. సో ఆ ఫోకస్ లో టుడే మన జీడిపి ఆఫ్ తెలంగాణ ఈస్ అరౌండ్ 14 lakh crore. 2047 లో మన ఆస్పిరేషనల్ టార్గెట్ మన స్టేట్ కి should be around 80 to 90 lakh crore, which is approximately $1 trillion economy. So mana focus emante 2047 lo when our country is 100 years, Telangana also should be a 1 trillion economy. So daniki manam ibuddu what kind of policies, what kind of strategies manam modal bettali, what we should start, different sectors lo em cheste manam akkada reach avutam. That is the discussion that throughout this year we will be having. అందుబాటు ధరలో అనువైన ఏరియాలో అందరూ ఆశ్చర్యపోయేంత అందంగా ప్రాజెక్ట్స్ ను డిజైన్ చేయడం అందరికీ సాధ్యమయ్యే విషయమేం కాదు. ఇది సాధ్యమేనని నిరూపిస్తూ అందరూ కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విలాసంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం ఈ సంస్థకే సాధ్యం. హైదరాబాద్ సిటీలో ప్రీమియం లొకేషన్స్ లో మియాపూర్ టాప్ లో ఉంటుంది. ఐటీ కంపెనీలకు చేరువగా ఉండటంతో పాటు బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న మియాపూర్ హ్యాపీ లివింగ్ కి బెస్ట్ ప్లేస్. ఈ ఏరియాలో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో విల్లా ఉండాలనే వారి కోరికను నిజం చేస్తోంది సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాస్ సిద్ధమయ్యాయి కూడా. 7.5 acres సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్స్ తో మొత్తం 84 విల్లాస్ తో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. అందుబాటు ధరల్లో అందమైన విల్లా సొంతం చేసుకోవాలి అనుకోవడం ఇప్పుడు ఎంత మాత్రం కల కాదు. ఈ అందమైన కలను నిజం చేస్తోన్న లెజెండరీ రియాలిటీ ఆర్గనైజేషన్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లగ్జరీ హోమ్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని రకాల అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. అంతేకాకుండా రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ 5 స్టార్ ఎక్స్పీరియన్స్ ని పంచుతుంది. ఇక్కడి నుంచి చూస్తే ఓవైపు గోవా అందాలను తలదన్నే పచ్చదనం, మరోవైపు ఆకాశాన్ని తాకేలా ఉండే హై రైస్ టవర్స్ మర్చిపోలేని మధురానుభూతుల్ని పంచడం మాత్రం ఖాయం. సిటీలోని విల్లా ప్రాజెక్ట్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఉండదు అనిపించేంత బ్యూటిఫుల్ గా గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంటుంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్ కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, కెన్నడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉంటాయి. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ని డిసెంబర్ 2024 లోపు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు.
ప్రాజెక్ట్కి 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డొమెస్టిక్ వాటర్ యూసేజ్కి వచ్చే వాటర్ కంప్లీట్ హార్డ్నెస్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్ అండ్ ఇంకో ప్లాంట్ వాటర్ వచ్చేసి మనం యూజ్ చేసిన డొమెస్టిక్ వాటర్ని ప్లాంట్స్ అండ్ గార్డెన్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్లో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ పూల్ అండ్ ఇది వచ్చేసి అడల్ట్స్ పూల్. మనం చూసినట్టయితే కిడ్స్ పూల్ నుంచి చిల్డ్రన్ పార్క్ డైరెక్ట్గా విజిబుల్గా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎక్సలెంట్ వ్యూ ఏంటంటే ఇక్కడ సైడ్ ఏమో హై రేంజ్ బిల్డింగ్స్ అండ్ అక్కడనేమో గ్రీనరీ. చూసారా, ఇక్కడ ఉన్న అన్ని విల్లాస్ స్లాబ్ వర్క్తో ఫినిష్ అయిపోయి ఓన్లీ బ్రిక్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని చూస్తే పెయింటింగ్తో కూడా ఫినిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ లోపు విల్లాస్ అన్ని హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ రోజు పరిస్థితుల్ని రేపటి అవకాశాలను పర్ఫెక్ట్ గా స్టడీ చేసి తీసుకునేటువంటి నిర్ణయమే రాబోయే రోజుల్లో లాభాల పంట పండేలా చేస్తుంది. ఇది రియాలిటీ రంగంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో సరైన విజనరీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తూ ప్రతి ఒక్క కస్టమర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్నటువంటి సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విలేజ్ శంకర్పల్లి వద్ద సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. రేపు ఆదివారం ఈ ప్రాజెక్టు భూమి పూజను ఘనంగా నిర్వహిస్తున్నారు. లాంచింగ్ ఆఫర్ గా ఈ ఏరియాలో మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే శ్రీదత్త ఫార్మ్ విల్లాలో ప్రైసింగ్ చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంటుంది. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. కమర్షియల్, ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ గా అన్ని సెక్టార్స్ లో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ముంబై హైవేపై సువిశాల విస్తీర్ణంలో ప్రెస్టీజియస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. పొటెన్షియల్ గ్రోత్, వైడ్ రేంజ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉండేలా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులకు తక్కువ టైంలో వాల్యూ గణనీయంగా పెరుగుతోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? మనం శ్రీదత్త ఫార్మ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం, ఫార్మ్ ల్యాండ్. ఇప్పుడు శంకర్పల్లి నుంచి మొమిన్పేట వెళ్ళే మధ్యలో మెహతాబ్ ఖాన్ గూడ అని ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళే వే అనమాట. అది సంగారెడ్డి నుంచి మనకు 8 కిలోమీటర్స్ వస్తుంది. శంకర్పల్లి నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది. మొమిన్పేట నుంచి 15 కిలోమీటర్స్ వస్తుంది. సదాశివపేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ట్రిబుల్-ఆర్ పక్కనే వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ కి. ఇదేంటంటే 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లకి మధ్యలో ఉన్న సైట్ అండి. దీనికి కాంపిటేటివ్ చుట్టుపక్కల అంతా కూడా 12,000, 15,000, 25,000 విల్లా ప్రాజెక్టులు ఇలా అమ్ముతున్నారు. అక్కడ నేనేంటంటే ముందు ప్రాఫిట్స్ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి 5,000 రూపాయల్లో ఒక గజం అనేది ఇస్తున్నాను మేడం. దాని మీద కొద్ది పాజిటివ్ ఉంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు. అదైతే పాజిటివ్ గా వెళ్తుంది మేడం. ఓకే, ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పారు అంటే రేట్ అనేది చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది మాకు. అండ్ అక్కడ లొకాలిటీ స్పెషాలిటీస్ ఇన్ ద ఫ్యూచర్ అక్కడ డెవలప్మెంట్ ఎలా అవ్వబోతుంది అంటే నేను చెప్పాను కదా మేడం, ఇప్పుడు 4 ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అది మధ్యలో ఉండటం, సంగారెడ్డి దాకా ఆల్రెడీ డెవలప్ అయిపోవటం, శంకరపల్లిలో ఎక్కడ చూసినా కూడా భూములు అందుబాటు ధరలో స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి, వెల్ డెవలప్డ్. దాంతోపాటు ఏదైతే ఈ ట్రిబుల్-ఆర్ అనుకున్నాం 1 కిలోమీటర్లో వస్తుంది ప్రాజెక్ట్. అండ్ సంగారెడ్డి కూడా బాగా దగ్గరలో, నియర్ బై అండి. ఒక 5 minutes లో సంగారెడ్డి వెళ్ళిపోవచ్చు. రేట్లు చూసుకుంటే మేడం ఇప్పుడు సదాశివపేట దాటి మొమిన్పేట దాటి ఎంతో దూరం వెళ్ళినా కూడా 10,000 రూపాయలు ఉన్నాయి. చాలా దగ్గరలో మేము 5,000 రూపాయలకి ఇస్తున్నాం అంటే ప్రాఫిట్స్ పెద్దగా చూసుకోవట్లేదండి. ఈ టైంలో ఏంటంటే ముందు కస్టమర్స్ మా కంపెనీకి వచ్చి కస్టమర్స్ మా దగ్గర హ్యాపీ కస్టమర్స్ అవ్వాలి, మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని హ్యాపీ కస్టమర్స్ అవ్వాలి. అలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం మేడం. మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత అమ్మో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది, అసలు మేము ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అసలు పెరుగుతుందా లేదా, ఇటువంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉన్నాయి. అసలు ఈ అపోహని మీరు ఎంతవరకు తీసేయగలరు? ఎలక్షన్ ఇయర్ అనేసరికి మేడం రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా స్లో అవటం వాస్తవం. ఒక 7-8 months నుంచి ఇన్వెస్టర్స్ కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, పేమెంట్స్ ఉన్నా కూడా కొనకుండా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టైం దాటిపోయిందండి. అంటే భూమి మీద పెరిగినంత ఎక్కడా పెరగదు. బంగారం కొన్నా, ఇంకోటి కొన్నా, షేర్స్ కొన్నా, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా ఎంత అప్రిషియేషన్ వస్తుంది అనేది మనకంటే కస్టమర్కి ఎక్కువ తెలుసు అండి. ఎందుకంటే
ప్రీవియస్ గా వాళ్ళు కొనుక్కొని బెనిఫిట్ ఎంతో పొంది ఉన్నారు, కస్టమర్స్ అవ్వచ్చు, ఇన్వెస్టర్స్ అవ్వచ్చు. ఇక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ టైం స్టార్ట్ అవుతుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత టైం స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 years మట్టికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా పాజిటివ్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేసినా ఎవరు కొనుక్కున్నా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లైఫ్ లో ఆనందాన్ని మరో మెట్టు ఎక్కించేలా లైఫ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేది ప్రెజెంట్ జనరేషన్ చాయిస్. లగ్జరీని రీడిఫైన్ చేస్తూ రాయల్ అండ్ గ్రాండ్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడంలో హైదరాబాద్ లో గుర్తింపు పొందిన సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. వేరెవ్వరికీ సాధ్యం కాదన్నటువంటి అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో ప్రతి ప్రాజెక్ట్ ను మోడర్న్ గా మార్వలస్ గా తీర్చిదిద్దుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లిస్ట్ లో మోకిలా ఉంది. మోకిలా పేరు చెప్పంగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది. ఆ రేంజ్ లో ఇక్కడ గ్రాండ్ ప్రాజెక్టులు ఎన్సిడి డెవలప్ చేసింది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్లలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మొత్తం 570 అపార్ట్మెంట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్ పర్యావరణ హితంగా గ్రీన్ సర్టిఫికేషన్ కూడా పొందింది. మోడర్న్ లైఫ్ స్టైల్ కు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 2 fully loaded క్లబ్ హౌసెస్ తో పాటు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, స్పా, సెలూన్, ఏసీ జిమ్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో ఉంటాయి. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు రాయల్ పెవిలియన్ మెయిన్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనము రాయల్ పెవిలియన్ 4 blocks కాను 2 క్లబ్ హౌస్ డిజైన్ చేసాం. యాక్చువల్ గా ఒక క్లబ్ హౌస్ సరిపోతుంది, కానీ ఎందుకంటే అందులో ఫ్లాట్ కొనుక్కుని ఆ సొసైటీలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ మన ప్రెమిసెస్ లోనే అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయడానికి 2 క్లబ్ హౌస్ డిజైన్ చేయడం జరిగింది. జనరల్ గా మనం హిస్టరీ కనుక తీసుకుంటే ఒక ఫ్లాట్ ఓనర్ నివసించే కస్టమర్ కి అప్రాక్సిమేట్ గా 35 నుంచి 50 square feet క్లబ్ హౌస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు ఎనీ హై రైజ్ బిల్డింగ్స్ లో. బట్ వేరే ఎన్సిడి నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ లో దగ్గర 120 square feet క్లబ్ హౌస్ ఏరియాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈచ్ ఫ్లాట్ కి. సో ఈ 2 క్లబ్ హౌస్ లో కలిపి మనకు దరిదాపుగా 1,00,000 square feet క్లబ్ హౌస్ లో ఏరియా ఇస్తున్నాం. ఇది కాక మళ్ళీ మనం టెర్రస్ ఫెసిలిటీస్ కూడా ఇస్తాం. ఈ 2 క్లబ్ హౌస్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా వర్క్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము క్లబ్ హౌస్ లో సూపర్ మార్కెట్ ఇస్తున్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాంక్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము, అలాగే రెస్టారెంట్ ప్లాన్ చేస్తున్నాము, స్పా అండ్ జాకుజీ వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. ఇవి కాక మనం ఇండోర్ ఏసీ జిమ్, కిడ్స్ కి ఒక డే కేర్ సెంటర్ ప్లాన్ చేస్తున్నాం పెద్దది. ఒక 50 to 100 కిడ్స్ అక్కడ కూర్చుని చదువుకుని ఆటపాటలతో గడిపే విధంగా డే కేర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. కిడ్స్ తో పాటు లేడీస్ కిటీ పార్టీ ఏరియా కూడా ప్లాన్ చేస్తాం. లేడీస్ కిటీ పార్టీ ఏరియా ప్లాన్ చేయడంతో పాటు మరి సీనియర్ సిటిజన్స్ ఉంటారు, మన పేరెంట్స్, తల్లిదండ్రులు, అత్తమామలు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, అందుకని వాళ్ళకి కూడా ఒక సీనియర్ సిటిజన్ రూమ్ ప్లాన్ చేసి ఆ రూమ్ తో పాటు మళ్ళీ దాని పక్కనే ఒక సీనియర్ సిటిజన్ యాక్టివిటీ రూమ్ కూడా పెట్టాం. మరి వీటితో పాటు అప్పుడప్పుడు మనం సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డే అని, మ్యారేజ్ డే అని, ఎంగేజ్మెంట్ అని, ఇలాంటి వీటికి 3 మల్టీపర్పస్ హాల్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మల్టీపర్పస్ హాల్ పెడితే ఒకేసారి 2 ఫంక్షన్లు వస్తే ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ 2 క్లబ్ హౌస్ లో కలిపి 3 మల్టీపర్పస్ హాల్స్ ని మనం అలొకేట్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం మినీ థియేటర్ కూడా పెట్టాం. 50 seater రిక్లైనర్ సీట్ కెపాసిటీ తోటి మనం థియేటర్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో 2 క్లబ్ హౌస్ లో 2 రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్స్ ఇస్తున్నాం. వీటితో పాటు కొంతమందికి ఇండోర్ జిమ్ ఇష్టం లేదు, అందుకని టెర్రస్ మీద అవుట్డోర్ జిమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవుట్డోర్ జిమ్ తో పాటు మనం సింగిల్ హోల్ గోల్ఫ్ కోర్స్ ప్రొవైడ్ చేసాం. మళ్ళీ టెర్రస్ మీద టెర్రస్ బార్బిక్యూ, టెర్రస్ పార్టీ జోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నామంటే 570 ఫ్యామిలీలు నివసించాలంటే అందరికీ అందుబాటులో ఈ ఫెసిలిటీస్ ఉండాలి. ఎవరు రష్ ఉందని ఫీల్ అవ్వకూడదు, అందరికీ కూడా వాటిని వాడుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఈ రాయల్ పెవిలియన్ అనే నేమ్ ఇచ్చాం మనం. ఆ ఫెసిలిటీస్ కూడా లగ్జరియస్ గా ఉండాలి, వరల్డ్ క్లాస్ లో ఉండాలి, ఎవరు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు, కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పి ఈ 2 క్లబ్ హౌస్ ని ఇలా డిజైన్ చేసి అన్ని పెడతాం జరిగింది. హైదరాబాద్ సిటీలో హైరైజ్ టవర్లపై క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తుగా ఉంటున్నాయి. అదే టైంలో ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ పై కస్టమర్ల ఆకాంక్షలు అంతే హై రేంజ్ లో ఉంటున్నాయి. ప్రతి ప్రాజెక్టు ఎంతో యూనిక్ గా, ఆర్కిటెక్చరల్ మార్వెలస్ గా నిర్మించడమే కాకుండా
ప్రతి కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాజెక్ట్ ను డెవలప్ చేయడం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, వాసవి ఇస్ ద బెస్ట్. సిటీలోని అన్ని కీలక ఏరియాస్ లో ఒకేసారి 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తుండటం వాసవికి మాత్రమే సాధ్యమైన ఫీట్. సిటీ నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ కొత్తగా 2 ప్రాజెక్టులు డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాస, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భూవి ఒకేసారి లాంచ్ చేసింది. హైదరాబాద్ ఈస్ట్ వైపు ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకుని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద నిలయం ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ ఈస్ట్ మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ రెడీ అవుతున్నాయి. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ విజయవంతమైనవి కొన్నే. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేబీహెచ్పి హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. లివింగ్ ఏరియాల్లో బెస్ట్ కేపీహెచ్పి, కమర్షియల్ ఏరియాల్లో టాప్ హైటెక్ సిటీ. ఈ 2 ఏరియాలకు సమీపంగా ఉండే చోట ఎంఎంటీఎస్ మెట్రో సదుపాయాలకు దగ్గరగా ఉండే ఏరియాలో లగ్జరీ అండ్ కంఫర్టబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే విధంగా వాసవి సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరు వాసవి అయితే సినిమా రంగంలో విక్టరీకి మారుపేరు విక్టరీ వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైనటువంటి నటుడు వెంకటేష్. వాసవి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవ్వడం ట్రెమెండస్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, elevate your life, elevate your home. Premium gated community at Kompally. Think Hyderabad, think Vasavi. పచ్చదనం నిండిన చోట ప్రశాంతత లభిస్తుంది. ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. లైఫ్ కాంక్రీట్ జంగల్ లాంటి 4 గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్య గడపాలని అందరూ కోరుకుంటారు. అలాంటి వారి కలల్ని నిజం చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేసేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం యాదాద్రి. తెలంగాణ తిరుమలగా ఎదుగుతున్న ఈ పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపుల్ పీ సిటీ. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపల్ పీ సిటీ ఎలా ఉంది సార్ దీని ప్రోగ్రెస్? డిటిసిపి రేరా అప్రూవల్స్ ఉంటాయి. ఇందులో మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ లేని చోట మేము రెడ్ శాండిల్స్ కూడా ఇస్తున్నాం. దీనికి 33, 40, 60 ఫీట్ రోడ్ సెంటర్ లైటింగ్ ఉంటుంది. దీనికి సెక్యూరిటీ 10 years వరకు సెక్యూరిటీ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం. ఇందులో ప్లాట్ సైజెస్ మినిమం 150 స్క్వేర్ యార్డ్స్, 200, 250, 300, 400, 500, 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందులో ల్యాండ్ ఉంది. ఓకే, అంటే మీరు అన్ని సెగ్మెంట్స్ ని చూస్తుంది. ఎవరికి ఏది కావాలో తెలుసుకోవచ్చు. తర్వాత దీంట్లో అన్ని స్పాట్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. ఈ వెంచర్ ని అన్ని డెవలప్మెంట్స్ 70% కంప్లీట్ అయ్యాక లాంచ్ చేసాం. ఫామ్ హౌస్ అంటే ధనవంతులకే ఉండాలి. సిటీకి దూరంగా ఫామ్ హౌస్ ఉంది, మాకు ఫామ్ విల్లా ఉంది, మా ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు మధ్య తరగతి
దిగువ మధ్యతరగతి వాళ్ళకి కూడా, లో మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఫామ్ హౌస్ ఉండాలి అనే కాన్సెప్ట్ అవుతుంది. డిటిసిపి అప్రూవల్ చేసి దాంట్లో 150 స్క్వేర్ యార్డ్స్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి మ్యాంగోస్ ఉంటాయి, లేని చోట్ల ఒక 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. రెడ్ శాండిల్ ప్లాంటేషన్కి డ్రిప్ కూడా ఇస్తున్నాం. దాని మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. వెనక ముందు ఇచ్చేసాం, చుట్టూ బౌండరీ వాల్ ఫిక్స్ చేసి మీరు వస్తే చూడొచ్చు, ఫిజికల్గా మీరు చూడొచ్చు. ఒక వీకెండ్ హోమ్, వుడెన్ హౌస్ ఉంది ఒకటి, మొబైల్ హౌస్, అలానే సాలిడ్ హౌస్ కూడా మీరు కట్టుకోవచ్చు. మోడల్ హౌస్ మా దగ్గర రెడీగా ఉంది. ఈ సిటీలో ఉండే ప్రతి పబ్లిక్ కూడా వారానికి ఒకసారి బయటకు వెళ్ళి మీ ఓన్ ఫామ్ హౌస్లో, ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ అంతా మహారాష్ట్రకి వెళ్తున్నారు, లోనావాలియా, చాలా మంది గోవాకి వెళ్తున్నారు, వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మన తెలంగాణ రాష్ట్రంలో, మన యాదాద్రిలో, మన వరంగల్ హైవేలో, పీస్ సిటీలో 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటే చాలు. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఓకే, అక్కడే మీకు రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది. అలానే మీ 200 స్క్వేర్ యార్డ్స్లో వీకెండ్ హోమ్ కూడా సాలిడ్ హౌస్ కట్టేసుకున్నారు. వీక్లీ వన్స్ మీరు అక్కడికి వెళ్ళండి, మీ ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళండి, సాటర్డే నైట్ వెళ్ళండి, అక్కడ స్టే చేయండి. మార్నింగ్ అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫ్రా ఏదైతే ఉందో అన్నిటిని ఎంజాయ్ చేయండి. మీరు గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత ఫార్మింగ్ చేసుకోండి. మేము ఆల్రెడీ డ్రిప్ ఇచ్చేస్తున్నాం, రెడ్ శాండిల్ ప్లాంటేషన్ డ్రిప్ ఇచ్చున్నాం. ఆ డ్రిప్ నుంచి డ్రిప్ కూడా మేము ఇస్తాం. కావాలంటే మీరు వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. పిల్లలకు ఫార్మింగ్ అంటే తెలియదు, వ్యవసాయం తెలియదు, అక్కడే మీరు అన్ని చేసుకోండి. ఇంటికి కావాల్సినట్టు, గృహిణికి కావాల్సిన, వంటశాలకు కావాల్సినటువంటి అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అన్ని కూడా అక్కడ పండించుకోవచ్చు. ఎలా పండిస్తారు సార్ 150 స్క్వేర్ యార్డ్స్ అంటే? మీరు రండి, చూడండి, పండిస్తున్నావా లేదో చూడండి, డ్రిప్ ఉందా లేదో చూడండి. మంచి వెల్ డెవలప్డ్ సిట్టింగ్ కూడా తయారు చేస్తున్నారు అక్కడ మీ ఫ్యామిలీతో ఉండటం కోసం. కార్ పార్కింగ్ కూడా అందులోనే ఉంటుంది. హ్యాపీగా బెడ్రూమ్, బాత్రూమ్, వాష్రూమ్, కిచెన్, ఒక ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సూపర్. సొంతిల్లంటేనే ఎన్నో ఆశల కలయిక. విల్లా సొంతం చేసుకుని లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలు, అంచనాలు ఇంకాస్త ఎక్కువే. ఇందుకోసం చాలా వరకు రాజీ పడాల్సిన అవసరం వస్తోంది. అలా కాకుండా కస్టమర్ల ఎక్స్పెక్టేషన్స్ కు మించి ఎబిలిటీస్ తో, అది సిటీ పరిధిలోనే అద్భుతమైన ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లా సొంతమవుతోందంటే అది మోస్ట్ లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో బెస్ట్ ఏదంటే ముందొచ్చే పేరు బుద్వేల్. ఇక్కడ కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. సిటీలో బెస్ట్ లావిష్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీ నిలుస్తోంది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొని ఉందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6000 acres బిహైండ్, అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోనూ బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్ల అభిమానం దక్కించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఓఆర్ఆర్, ఆర్ఆర్ తో పాటు హైవేలను కనెక్ట్ అయ్యి ఉండేటువంటి క్రేజీ లొకేషన్స్ లో గిరిధారి టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది ఏంది, మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్,
కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్నటువంటి గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ వద్ద తీర్చిదిద్దిన ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే కిస్మత్ మీ వెంట ఉన్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. ఇది కాంపిటీషన్ యుగం. కాలంతో పరుగులు తీయాలన్నా, అందరికన్నా ముందుండాలన్నా ముందు చూపు ఎంతో అవసరం. ఈ రోజు తీసుకునే సరైన నిర్ణయం ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఈ విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. ఓవైపు రియల్టర్ గా కస్టమర్ల మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ, మరోవైపు ఫ్యూచర్ జనరేషన్ డెవలప్మెంట్ కోసం తప్పించేటటువంటి వ్యక్తి కేజే రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు కేజే రెడ్డి గారు. నేటి బాలలని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆయన అత్యున్నత సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. మెట్రో సిటీస్ కి ఏమాత్రం తీసిపోని క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న గొప్ప ఆలోచనతో IDPS ఏర్పాటు చేశారు. సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లొకేషన్ హైలైట్స్ చెప్తారా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేషనల్ హైవే 44లో ఉంది, చిన్న టేకూరు విలేజ్లో. ఇది ఒకప్పుడు టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉండేది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ ప్రెమిసెస్ అంతా కొన్నాం యాక్చువల్గా. సో మా స్కూల్ ఇప్పుడు 2 lakh square feet బిల్డింగ్ లో నడపడం జరుగుతుంది. ఇది అన్ని ప్రాంతాలకు కూడా చాలా కన్వీనియంట్ ప్లేస్. చెప్పాలంటే ఇప్పుడు మాకు డోన్ నుంచి ఆల్రెడీ మాకు ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డోన్ నుంచి మా స్కూల్కి రావడానికి ఎగ్జాక్ట్లీ 22 minutes పడుతుంది. అలాగే కోడుమూరు నుంచి కూడా మాకు 25 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ నుంచి కూడా ఒక 30 minutes లో బస్సు వస్తుంది. అలాగే నందికోట్కూరు ప్లస్ కర్నూలు టౌన్ కి మా స్కూల్ ఎగ్జాక్ట్లీ 13 kilometers దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి అందరికి రావడానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ప్లస్ పొల్యూషన్ ఫ్రీ అకామిడేషన్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే హైవేకి ఒక 300 meters దూరంలో ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రెమిసెస్లోకి వస్తే బ్రహ్మాండమైన లాన్స్, బ్రహ్మాండమైన గ్రీనరీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా చదువు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక 2 acres ఎక్స్క్లూజివ్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. పిల్లలకు ఒక్కొక్క క్లాస్కు లైక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఒక్కొక్కరికి కొంత ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అగ్రికల్చర్ చేయమంటున్నాం. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు వాళ్ళే పండించుకోవచ్చు. వాళ్ళకి ఏ పంట ఇష్టమైతే ఆ పంట వేసుకొని అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, అగ్రికల్చర్కు ఉన్న ప్రాముఖ్యత ఏంది కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఏ స్కూల్లో ఈ ఫెసిలిటీ ఉండదు, అది కూడా పిల్లలకు నేర్పిస్తున్నాం కాబట్టి ఈ స్కూల్కి అది చాలా ప్రత్యేకమైన విషయం అని చెప్పేసి కూడా చెప్పగలుగుతున్నాను. సార్, మీరు 35 years నుంచి కర్నూలులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్లో కర్నూలులో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? కర్నూలు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కర్నూలు జిల్లా ఒకప్పుడు తెలంగాణలో కలిసి ఉండేది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఆఫ్టర్ డివిజన్ తర్వాత కర్నూలుకి చాలా డెవలప్మెంట్ స్కోప్ వచ్చింది. ఈ డెవలప్మెంట్తోనే మనకు బిజినెస్ వస్తుందని చెప్పేసి నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్నా. రాగమయూరి బిల్డర్స్ నుంచి కూడా ఒక 5 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మయూరి అంకుర అని చెప్పేసి ఒక ప్రాజెక్టు ఆల్రెడీ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము, ఆర్క్ రాగమయూరి బిల్డర్స్ అని చెప్పేసి. ఆర్క్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. వాళ్ళతో మేము జాయింట్ వెంచర్ చేస్తున్నాం. వాళ్ళు మా పార్ట్నర్స్ ఇప్పుడు యాక్చువల్గా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూలు. IGBC రూల్స్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అది. సో బ్రహ్మాండమైన బుకింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పిల్లలు చాలా కష్టపడుతున్నారు బుకింగ్స్. కానీ రాగమయూరి బిల్డర్స్కి ఆ ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ 15 ఫ్లాట్లు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇంకొక 3 ప్రాజెక్టులు కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. KJR సిటీలో కూడా ఒక ప్రాజెక్టు అప్రూవల్స్కి పెట్టాము. ఒక 30 acres లేఅవుట్ విత్ హౌసింగ్ కూడా చేస్తున్నాము. ఇంకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాము. అలాగే మయూరి ఈకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఒక 300 acres ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. వాటికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఈజ్ ఏ బిగ్ ఫ్యూచర్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్ కర్నూలు టౌన్. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.